వెట్రవేల్ మురుగనక్ అరోహర. ఇప్పుడు మీరు చూస్తున్న పిండి ఎటువంటి రవ్వ కలపకుండా ఉప్పుడు బియ్యంతో తయారు చేసుకున్న ఇడ్లీ పిండి అనమాట. మెత్తగా దూది పింజల్లో ఉంటాయి. ఇదే పిండితో మనం ఇడ్లీలు వేసుకోవచ్చు. మెత్తని దూది పింజ లాంటి ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, మినపరొట్లు వేసుకోవచ్చు, ఊతప్పాలు వేసుకోవచ్చు, పొంగడాలు కూడా వేసుకోవచ్చు. దీని విధానం ఏమిటనేది, ఏ విధంగా పప్పు నానబెట్టాను, ఏం చేశాను అనేది ఇంతకు మునుపు వీడియోలో చూపించాను. ఇప్పుడు నేను తయారైనటువంటి పిండి యొక్క తయారీ విధానం చూపిస్తున్నాను. ఇది రుబ్బుకున్న తర్వాత బయట ఒక 2 గంటల పాటు అట్టే పెట్టుకుని తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ మర్నాడు తీస్తున్న పిండి అనమాట. చూడండి, ఇది ఆ మర్నాడు తీస్తున్న పిండి. నాకు బయట ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువసేపు పులుసు కూడా నాకు ఇష్టం ఉండదు కనుక ఒక 2 గంటల పాటు బయట ఉంచి, అది కూడా శీతాకాలం కనుక ఎక్కువ పొలవదు కనుక శీతాకాలం కనుక ఒక 2 గంటలు బయట ఉంచుకున్నాను. అదే ఎండాకాలంలో ఈ పిండిని రుబ్బినట్లయితే నేను బయట ఒక అరగంట సేపు ఉంచి ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట. అది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఈ విధంగా గట్టిగా రుబ్బుకున్నాను కదా, దీన్ని మనం మినపరొట్లా వేసుకోవచ్చు. ఒక్క నీళ్ళ చొక్క తగిలించి మెత్తని దూది పింజలు లాంటి ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇంకొచ్చే నీళ్ళ చొక్క వేసుకుని దోశల్లో రుబ్బుకోవచ్చు. ఇదే విధంగా ఉంచుకుని పొంగడాల్లో వేసుకోవచ్చు. 4 రకాలుగాను మనకు అక్కడికి వస్తుంది. ఇందులో ఎటువంటి రవ్వ కూడా కలపవలసిన అవసరం లేదు. నేను ఇందులోంచి కొంత పిండి తీసేసుకుని దేనికి కావాలంటే దానికి వాడుకుంటాను. ఇందులో ఉప్పు కలుపుకుంటాను. మిగతా దాంట్లో ఉప్పు కలుపుకోకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని దానికి సంబంధించినటువంటి ఉప్పు కలుపుకుంటానండి. ఉప్పుడు బియ్యం 2 గ్లాసులు వేశాను, మినప్పప్పు 1 గ్లాసు వేశాను, సగ్గుబియ్యం 1/2 గ్లాసు వేసి 3 కడిగేసి విడివిడిగా ఒక పూట నానబెట్టేశాను. తర్వాత ఇంక పిండి రుబ్బుకోవడానికి ముందు ఒక అరగంట ముందు మళ్ళీ 1/2 గ్లాసుడు కొంచెం దళసరి అటుకులు, కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకుని వాటిని 3 సార్లు కడిగేసిన తర్వాత నీళ్లు పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టి అప్పుడు నాని ఉన్న ఈ ఉప్పుడు బియ్యము, మినప్పప్పు, సగ్గు బియ్యంతో పాటు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న అటుకులను కలిపి గ్రైండర్లో వేసేసి మెత్తగా పిండి రుబ్బేసుకుని ఈ విధంగా పదులుపరుచుకుంటున్నాను. ఇందులో నేను ఉప్పు వేయలేదు. ఉప్పు వేసినట్లయితే మరీ పులిసిపోతుంది, అప్పటికప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి నేను వేయలేదు. ఇది ఈ పిండి కేటాయించుకుంటున్నాను. ఇది ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి అల్పాహారానికి ఉపయోగపడుతుందని. మిగతా పిండి దాచేసుకున్నాను అనుకోండి, మనం ఎప్పుడు కొంటప్పుడు వేసుకోవచ్చు. చూడండి, చక్కగా మెత్తని దూది పింజలాంటి ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, మినపరొట్లు వేసుకోవచ్చు, ఊతప్పాలు వేసుకోవచ్చు, వాసినపూలు వేసుకోవచ్చు, పొంగడాలు వేసుకోవచ్చు. భలే అక్కడికి వస్తుంది. ఇందులో ఎటువంటి బియ్యపు రవ్వ అక్కడ ఇడ్లీ రవ్వ కానీ బియ్యం రవ్వ కానీ ఏమీ కలపక్కర్లేదండి. చాలా బాగుంటుంది. ఒకవేళ ఉప్పుడు బియ్యం దొరకని పక్షాల్లో సాధారణ బియ్యం లేదా కోటా బియ్యం 2 గ్లాసులు, మినప్పప్పు 1 గ్లాసు, సగ్గుబియ్యం 1 గ్లాసు, అటుకులు 1 గ్లాసు, ఈ విధంగా కొలత వేసుకోండి. ఇలాగే మెత్తగా దూదిగా ఇడ్లీలు వస్తాయన్నమాట. సరేనా? ఈ విధంగా చేసుకోండి పట్టు. ఇది చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేశాను. ఈ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.